సోయా రైతుల బాధలను ప్రభుత్వాలు పట్టించుకోవాలని ఆదిలాబాద్ జిల్లా రైతు సంఘం నాయకులు కోరారు. మంగళవారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో సోయా రైతుల నిరసనకు మద్దతు తెలిపారు. సోయా కొనుగోలులో జాప్యం వలన రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని రైతు సంఘం నాయకులు అన్నారు. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదిలాబాద్ పర్యటనలోనూ సోయా రైతుల కష్టాలను వివరించామన్నారు. కేంద్రం సహకారంతో సోయా కొనుగోలుకు ప్రయత్నిస్తానని మాట ఇచ్చినా ఇప్పటివరకు ఆచరణ సాధ్యం కాలేదన్నారు. సోయాబీన్లు కొనుగోళ్లలో జాప్యం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఈ కొనుగోళ్లు సాపిక సాగపోవడం అనేటువంటిది ప్రధానమైనటువంటిది. ఎందుకంటే మంచి ఉన్నటువంటి సోయల్ని కూడా కొనుగోలు చేసే దాంట్లో జాప్యం చేయడం జరుగుతూ ఉన్నది. 70% అనేటువంటిది వస్తున్నది పర్సెంటేజ్ మీద. అదేవిధంగా మంచిగా ఉన్నటువంటి దాన్ని కూడా కొనుగోలు చేసే విషయంలో జాప్యం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నది. మూడవది ఏంటిదంటే కొన్న తర్వాత కూడా సిడబ్ల్యూసి గోదాముల నుంచి రిటర్న్ అనేటువంటిది వస్తున్నాయి. ఇవన్నిటి మీద రైతాంగం అయితే ఆందోళన చేస్తున్నటువంటి స్థితి ఈ రోజు ఉన్నది. రైతుల దగ్గర ఇంకా 4 లక్షల క్వింటాళ్ళు అనేటువంటివి ఉన్నాయి. అంటే మేము వెంటనే కొనుగోలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి సందర్భంలో ఆ రకంగా కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి దుస్థితి అనేటువంటి కొనసాగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రైతాంగం ఆందోళన చేస్తున్నా కానీ ఏ రకమైనటువంటి కనికరం లేనటువంటి దుస్థితి ఈ రోజు ఉన్నదనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో గత 3 నెలల నుంచి వర్షాలు పడడం వలన రైతుల దగ్గర మంచి సోయాబీన్లు ఉన్నాయి, కొద్దిగా తడిసిన సోయాబీన్ కూడా ఉన్నది. మొన్న కిషన్ రెడ్డి ఆదిలాబాద్కు వచ్చిన సందర్భంలో కిషన్ రెడ్డి గారికి కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. సార్, పిఎస్ఎస్ ద్వారా సోయాబీన్ తడిసిన సోయాబీన్ కూడా కొనుగోలు చేయాలి అంటే నేను శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడుతున్నాడు. కానీ ఇప్పటి వరకు ఇంకా ఏమీ ఖబర్ లేదు. కిషన్ రెడ్డి గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏమిటంటే, మీరు స్వచ్ఛమైన హామీ ఇచ్చారు మొన్న వచ్చినప్పుడు, కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు ఉన్న జిల్లా కాబట్టి ఇక్కడ సోయాబీన్ మొత్తం రైతుల దగ్గర పెండింగ్లో ఉన్నది. కాబట్టి వెంటనే సోయాబీన్ కొనుగోలు ఏర్పాట్లు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.